హాయ్ అండి. అందరికీ నమస్కారం. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల జీతాలు చెల్లింపు పైన స్పష్టమైన మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది. 1వ తేదీనే వేతనాలు అందించే విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వేతనాల చెల్లింపుల్లో ఏమాత్రం జాప్యం చోటు చేసుకున్నా సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని ఆదేశిస్తూ ఏకంగా జీవో జారీ చేయడం కీలకంగా మారుతుంది. తెలంగాణలో ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్, ఇతర గౌరవ వేతన సిబ్బంది అందరికీ ప్రతి నెల 1వ తేదీని వేతనాలు అందించాల్సిందేనని తేల్చి చెప్పింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలు అందించే విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వేతనాల చెల్లింపులో ఏమాత్రం జాప్యం చోటు చేసుకున్న సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని ఆదేశిస్తూ ఈ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది. సకాలంలో వేతనాలు చెల్లించడంలో విఫలమయ్యే ఆయా శాఖల విభాగాధిపతులు, హెచ్ఓడి, జీతాల పంపిణీ అధికారులు డీడీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది. గౌరవ వేతన బిల్లులు ప్రాసెసింగ్లో ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఆ శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్ఓడీలు సంబంధిత విషయాన్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శిని వ్యక్తిగతంగా కలిసి వివరించాలని ఆదేశించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తామని ప్రకటించింది. కొన్ని శాఖల్లో కూడా వివిధ కారణాల వల్ల వేతనాల చెల్లింపు ఆలస్యమవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది. గౌరవ వేతన బిల్లుల తయారీలో జాప్యం, వాటిని ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో సకాలంలో సమర్పించకపోవడం, ఉద్యోగుల హాజరు అంశంలో గందరగోళం, ప్రభుత్వం నిర్దేశించిన గడువును అనుసరించకపోవడం, బిల్లుల స్క్రూటీనీ, ఆడిటింగ్ తదితర కారణాల వల్ల వేతనాలను 1వ తేదీన చెల్లించడం లేదు. వేతనాల చెల్లింపుపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఈ విషయాలు తెలిసి ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ తదితర ఉద్యోగులందరికీ ఎలాంటి జాప్యం లేకుండా 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే జీవో జారీ అయింది. అన్ని ప్రభుత్వ శాఖలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు కూడా 1వ తారీఖు నిబంధనను పాటించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు.